కూర్చో 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 ఈరోజు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చిందా ఎవరికైనా? కేసీఆర్ కేవలం 1,00,000 రూపాయలే రుణమాఫీ చేశాడు. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరందరూ కలిసి వెంటనే పోండి 2 లక్షల రుణం తెచ్చుకోండి, తెచ్చుకుంటే మీకు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వినబడతలేదు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా అండి? మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో? మేము అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వాళ్ళు చెప్పినారు. ఇది కూడా పూజలటోడు తప్ ఏది కూడా చేయలే, ఏ ఒక్క హామీ చేయలే. మరి ఏం చేస్తారు వీళ్ళు? ఆనాడు 24 గంటల కరెంట్ వచ్చింది రైతాంగానికి. ఈరోజు కరెంట్ వస్తుందా? కరెంటు కోతలు అవుతున్నాయా? మరి ఏమైంది కరెంటుకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోనటువంటి కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయింది. ఇదే జిల్లాలో ఒక గిరిజన గూడెం ఉంటుంది, పినపాక నియోజకవర్గంలో. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ఒక చిన్న ఊరు, చాలా చిన్న ఊరు, గిరిజన గ్రామం దొంగతోపు అని చెప్పి ఒక చిన్న గూడెం ఉంటుంది. అక్కడికి కూడా నీళ్లు పంపించినాం. ఇలా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా? వస్తున్నాయా? అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. అదేవిధంగా గిరిజన బిడ్డలకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని బ్రహ్మాండంగా